కేంద్ర ప్రభుత్వ సంస్థలకేమో ఎకరం 4 కోట్లకు అమ్ముతారు. బినామీ సంస్థలు, అనామక కంపెనీలకు మాత్రం 99 పైసలకే ఎకరం కట్టబెట్టేస్తారు. ఇదేంటని ప్రశ్నిస్తే కంపెనీలు రాకుండా అడ్డుకుంటున్నారని గోల పెడతారు. ఇప్పటికే ఉర్సా వ్యవహారంపై దేశమంతా చర్చ జరుగుతోంది. ఈ ఉర్సా వెనుకున్న అబ్బూరి బ్రదర్స్ చిత్రాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. స్ప్రింగ్ వ్యాలీ విల్లాల పేరుతో అబ్బూరి సోదరులు పెట్టిన కుచ్చుటోపీ వ్యవహారం కూడా ఆధారాలతో సహా బయటపడింది. అసలు అమరావతిలోని సిఆర్డీఏ పరిధిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎకరా ఎన్ని కోట్లకు కేటాయించారు? ఉర్సా లాంటి ఊరు పేరు లేని సంస్థలకు 99 పైసలకే వేల కోట్ల భూములు రాసివ్వడం వెనక అసలు కథేంటి? ఉర్సా పుట్టుక గురించి విన్నారుగా, ఇప్పుడు దాని ప్రమోటర్ల అసలు కథ వినండి. అబ్బూరి సతీష్, అబ్బూరి వెంకట్, అబ్బూరి రామకృష్ణ అన్నదమ్ములు హైదరాబాద్లో స్ప్రింగ్ వ్యాలీ పేరుతో విలాసవంతమైన విల్లాలు నిర్మిస్తున్నట్లు భారీ ప్రచారం చేశారు. కోట్లాది రూపాయలు వసూలు చేశారు. బిచాణా ఎత్తేశారు. అబ్బూరి రామకృష్ణ 2 ఏళ్లు కనిపించకుండా పోయారు. మిగిలిన ఇద్దరూ అమెరికాలో దాక్కున్నారు. బాధితులు ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో ఒక ఫోరం ఏర్పాటు చేసుకుని అబ్బూరి ఫ్యామిలీ చేతిలో ఎలా మోసపోయారో ప్రపంచానికి వివరించారు. తమలా ఎవరూ మోసపోవద్దని హెచ్చరించారు. కేసినేని నాని తన ఎక్స్ అకౌంట్లో ఒక పోస్టు పెట్టిన తరువాత ఈ విషయాలన్నీ బయటకొచ్చాయి. ఇప్పుడు వీళ్లే ఉర్సా క్లస్టర్ పేరుతో విశాఖలో భూదోపిడికి స్కెచ్ గీశారు. చంద్రబాబు, లోకేష్ అండదండలు ఉండనే ఉన్నాయి. 3,000 కోట్ల రూపాయల విలువైన 60 ఎకరాలను 99 పైసల లెక్కన కాజేయడానికి పక్కా స్కెచ్ గీశారు. ఈ మధ్య ఈ దొంగల భాగోతం బయటకొచ్చాక ఎకరా 50 లక్షల లెక్కన కొంటామని మాట ఇచ్చారు. ఇప్పటి వరకు 60 ఎకరాలు కట్టబెడుతున్నట్లుగా చెప్పిన ప్రభుత్వం ఎకరా ఎంతకు అమ్ముతుందో చెప్పలేదు. ఒక్కటి మాత్రం నిజం, విశాఖలో బినామీ కంపెనీకి ఎకరం 99 పైసలకు రాసిచ్చేస్తున్న చంద్రబాబు సర్కార్ 2014-19 మధ్య అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎకరం 4 కోట్ల కంటగట్టింది. చూసారా చంద్రబాబు నాయుడు గారి రాజనీతి? ఇండియన్ ఆర్మీ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ లాంటి సంస్థలకేమో ఎకరం 4 కోట్లట. ఉర్సా లాంటి ఉల్ఫా సంస్థలకు ఎకరం 99 పైసలకట. దోచుకోవడంలో, దోచిపెట్టడంలో బాబు గారి మార్కా లాంటిది. మరి అంతెందుకు, పిల్లికి బిచ్చం పెట్టని ప్రజాసేవా తత్పరులైన గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకుల ఫ్యామిలీకేమో 499 ఎకరాలు లక్ష చొప్పున రాసిచ్చేశారు. పేదలకు సేవ చేయటంలో బాబును మించిన వారు లేరని దీని ద్వారా మనకు అర్థమైపోతుంది. ఇంతకీ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 4 కోట్ల లెక్కన భూములు కట్టబెట్టడం వెనుక, ఉర్సాకు 99 పైసలకే ఊడ్చిపెట్టడం వెనుక తండ్రి కొడుకుల పాత్ర ఉందా? ఉర్సా వెనుకున్న అబ్బూరి హైదరాబాద్లో స్ప్రింగ్ వ్యాలీ విల్లాల పేరుతో కుచ్చుటోపి పెట్టారా లేదా? అసలు నిజం ఆ ఇద్దరే చెప్పాలి. తమలా ఇంకెవరూ మోసపోవద్దంటూ బాధితులు ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో హెచ్చరించారా లేదా? అసలు నిజం ఆ ఇద్దరే చెప్పాలి. మోసగాళ్లు పెట్టిన ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో ఎకరం 99 పైసల చొప్పున 60 ఎకరాలు కట్టబెట్టేశారా లేదా? అసలు నిజం ఆ ఇద్దరే చెప్పాలి. 3,000 కోట్లకు పైగా విలువైన విశాఖ భూములను ఒక అనామక బినామీ సంస్థకు రాసిచ్చేశారా లేదా? అసలు నిజం ఆ ఇద్దరే చెప్పాలి. విశాఖలో 99 పైసలకు, కానీ అమరావతిలో కేంద్ర సంస్థల నుంచి ఎకరానికి 4 కోట్ల చొప్పున వసూలు చేశారా లేదా? అసలు నిజం ఆ ఇద్దరే చెప్పాలి. అమరావతిలో ఆర్బీఐ, హడ్కో, ఎల్ఐసి, గెయిల్, ఎఫ్సిఐ లాంటి సంస్థలకు ఎకరం 4 కోట్లకు అంటగట్టారా లేదా? అసలు నిజం ఆ ఇద్దరే చెప్పాలి. భారత ఆర్మీకి సిఆర్డీఏ పరిధిలో 4 ఎకరాలను ఎకరం 1 కోటి రూపాయల చొప్పున కేటాయించారా లేదా? అసలు నిజం ఆ ఇద్దరే చెప్పాలి. బాలకృష్ణ వియంకుడు, లోకేష్ తోడల్లుడి సంస్థకు మాత్రం ఎకరం 1,00,000 చొప్పున 499 ఎకరాలు రాసిచ్చేశారా లేదా? అసలు నిజం ఆ ఇద్దరే చెప్పాలి. ప్రతిష్టాత్మక సంస్థలకేమో మార్కెట్ ధరకు, బినామీలకు, ఆవారా సంస్థలకు కారు చౌకగా భూములు కట్టబెట్టారా లేదా? అసలు నిజం ఆ ఇద్దరే చెప్పాలి. గచ్చిబౌలిలో బిల్లీరావు టు విశాఖలో ఉర్సా వరకు బినామీలకు భూములు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నారా లేదా? అసలు నిజం ఆ ఇద్దరే చెప్పాలి.